మనం ఇప్పుడు చూస్తున్నది సరస్వతి నది యొక్క పుష్కర్ ఘాట్. ఈ సంవత్సరం మే 15 నుండి సాగుతున్న సరస్వతి నది పుష్కర స్నానాల యొక్క ఘాట్ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారో. మొత్తం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి. చూడండి ఇదంతాను ఎంత కష్టమైనటువంటి ప్రదేశమో. పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 నదులు కలుస్తున్నాయి కదా. ఒకటి అలకనంద, రెండవది సరస్వతి నది. ఈ 2 నదుల సంగమం ఇక్కడ మనం చూడొచ్చు. పాండవులు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది, చూశారు కదా. పాండవులు స్వర్గానికి ఈ మార్గం గుండానే వెళ్ళారు అని ఇక్కడ చెప్పుకుంటారు. వ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇదే. సరస్వతీమాత మందిరం నుండి పుష్కర్ ఘాట్కి వెళ్ళే త్రోవ ఈ మార్గమే. చూడండి చాలా దూరంగా ఉంది. ఈ త్రోవ అంతా నడుచుకుంటూ వెళ్ళి ఈ పుష్కర్ ఘాట్లో స్నానాలు చేసుకుంటూ వస్తారు. ఇది సరస్వతీమాత మందిరం. చక్కగా పాలరాతితో లోపల అంతా కట్టబడి ఉన్నది. చాలా అందంగా ఉంటుంది. సరస్వతీమాతకు జై.